హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మే మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ప్రజెంట్ అయితే యాప్లో అయితే ఉంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ నియామక ప్రక్రియ వేగవంతం అని చెప్పేసి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. 14 నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన, రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల ఏర్పాటు, అదనపు ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి వేగవంతం చేసింది. సో తుది రాత పరీక్ష ఫలితాలను ఇటీవల వెల్లడించినటువంటి మండలి ఆ తర్వాత దశపై దృష్టి సారించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాత పరీక్షల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాలను ఈ నెల 14 నుంచి 26వ తేదీల వరకు పరిశీలించాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ, అదనపు డీజీపీ స్థాయి అధికారిని పర్యవేక్షకుడు అయితే నియమించింది. సో ఆ హోదా అధికారి అందుబాటులో కనుక లేని పక్షంలో సంబంధిత యూనిట్ ఎస్పీ ఆ ప్రక్రియను చూసుకోవాలని చెప్పేసి సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో తుది ఎంపికలో కట్ ఆఫ్ మార్కులే కీలకమని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. సో తుది ఎంపికకు కీలకమైనటువంటి కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించున్నారు. సో ఇందుకోసం జిల్లా కావచ్చు, కాంటిజియస్ డిస్టిక్, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో ఖాళీలను పరిగణలోకి తీసుకున్నారు. సో తుది రాత పరీక్ష ఫలితాల అనంతరం 150,000 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 1 కంటే ఎక్కువ పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఉండడంతో సో వాస్తవంగా అర్హుల సంఖ్య కనుక చూసినట్లయితే సుమారు 109,000 మంది ఉన్నట్లు తేలింది. సో ఈ లెక్కన మొత్తం 17,516 పోస్టుల కోసం సగటున 6 చొప్పున పోటీ పడుతున్నట్లు వెల్లడైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో పరిశీలన కేంద్రాలు, సో ఇక్కడ 18 మనకి ఇక్కడే 18 కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు. ఒకసారి వీటిని చూసుకోండి. అండ్ అదేవిధంగా సమర్పించవలసినటువంటి ధృవీకరణ పత్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సామాజిక ధృవీకరణ పత్రం 2014 జూన్ 2 లేదా ఆ తర్వాత తేదీలో ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమిలేయర్ ధృవీకరణ పత్రం అనేటువంటి 2021 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత తేదీలో తీసుకున్నది ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి కూడా 2021 ఏప్రిల్ 1 వరకు ఆ డేట్లో మీరు తీసుకునేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయిన అభ్యర్థులు సో ఈ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. పేపర్ లీకేజ్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ వచ్చే వారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎన్నో మలుపులు, మరెన్నో అరెస్టులు, పెరుగుతున్నటువంటి నిందితుల సంఖ్య, 100కు పైగా అరెస్టులు జరిగేటువంటి అవకాశం, ఇప్పటికే 50 మంది అరెస్టు, 15 మందికి బెయిల్, దూకుడు పెంచుతున్నటువంటి సిట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు ఒకవైపు అనేక మలుపులు తీసుకుంటూనే మరోవైపు అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో రోజుకో కొత్త నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చిన కొద్దీ సో మరికొంతమంది అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతో అరెస్టుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 37 మంది పేర్లతో ఛార్జ్ షీట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే పేపర్ లీకేజ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. సో త్వరితగతిన ఈ కేసును ఓ కొలికి తీసుకురావాలని భావిస్తుంది. సో ఈ క్రమంలో దర్యాప్తులో వేగం పెంచింది. సో లీకేజ్లో ప్రమేయం ఉన్నవారిని ఒక్కొక్కరిని పేర్లను వెలుగులోకి తీసుకువచ్చి అరెస్టులు చేసి విచారిస్తుంది. సో మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ను దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తుంది. సో 37 మంది పేర్లతో ఛార్జ్ షీట్ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారంటూ కూడా సో ఇక్కడ మనం పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ సివిల్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ఈనాడులో ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. సో రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో
ఎస్టీ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ప్రవేశాలకు ఈ నెల 9 నుంచి జూలై 7 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ గిరిజన సంక్షేమ కమిషనర్ మనకి తెలపడం జరిగింది. వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండి అర్హులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు. అభ్యర్థులకు CSAT 2024 పరీక్ష రాసేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఇక్కడ ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి మనకి ఏదైతే సికింద్రాబాద్లో కొన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి సంబంధించి 35 వేకెన్సీ అయితే ఉన్నాయంట. వీటికి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించవలసి అయితే ఉంటుంది. జూన్ 30 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి పూర్తి వివరాలు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా గురుకులాల్లో ఏదైతే తెలంగాణ సాంఘిక గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2023-24 కింద కొన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్కి సంబంధించి 113 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జూన్ 15 అనేది లాస్ట్ డేట్ ఉంది. డెమో ఆర్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అది జూన్ 30 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీరు పూర్తి వివరాలకు ఒకసారి వెబ్సైట్ని అయితే సందర్శించండి. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు SI కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అంటూ ఇక్కడ మనం వే2 న్యూస్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. SI కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులకు దరఖాస్తు టైంలో చేసినటువంటి తప్పులు సరి చేసుకునేందుకు ఈ రోజు రాత్రి 8 గంటల వరకు గడువు అయితే ఉంది. ఇదే చివరి అవకాశం అని చెప్పేసి మనకు TSLBRB అయితే స్పష్టం చేసింది. ఇంకా ఎవరైనా మీరు ఎడిట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ రోజు అయితే మనకు టైం ఉంది 8 o'clock వరకు. మీ ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ ఉన్నట్లయితే దాన్ని ఇమీడియట్గా ఈరోజు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే దీనిలో ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఐరోపా ఖండంకి సంబంధించినటువంటి దానిపైన. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక బిట్ బ్యాంక్ అయితే ఉంది. ప్రతిరోజు వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ చాలా యూజ్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పర్ట్ టీచర్స్ వీటికి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తారు కనుక వీటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. దాంతోపాటు మనం మేకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి నిన్న పార్ట్ 1 వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా దాంతోపాటుగా ఆ PDF కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కేరళలో ఇంటర్నెట్ ఇక ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ని అయితే చూడవచ్చు. డిజిటల్ అంతరం తగ్గించే తొలి రాష్ట్రంగా గుర్తింపు, 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా నెట్, మిగిలిన వారికి రాయితీ ధరకు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అక్షరాస్యతలో అందరికంటే ముందున్నటువంటి కేరళ డిజిటల్ రంగంలోనూ ముందడుగు వేసింది. ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి కేరళ అని అడుగుతాడు. కేరళ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మనకు కేరళ చాలా అంశాలలో వార్తల్లో ఉంది. వాటన్నిటిని ఒక దగ్గర అయితే రాసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రజల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించే దిశగా తమ ప్రభుత్వం తొలి విడత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ను పినరాయి విజయ్ ప్రభుత్వం తాజాగా ఆరంభించింది. దేశంలోనే ఏకైక వామపక్ష ప్రభుత్వం దీనిని తమ ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్గా అభివర్ణిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక దాన్ని గుర్తుంచుకొని ఇక కేరళకు సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గర పెట్టి చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 25 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం, త్వరలో టెండర్ల ఆహ్వానానికి కసరత్తు. అంచనా వ్యయం 1570 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతి హైదరాబాద్ వేదిక కానుంది. నిమ్స్కు అనుబంధంగా అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే. ఎర్రమంజిల్లో ప్రభుత్వ ప్రాంగణంలో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఎక్కడని చెప్పేసి అడుగుతాడు. ఇది గుర్తుంచుకొని ఎర్రమంజిల్ అని చెప్పేసి. ఇక పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ పేరుతో 2100 కోట్ల వ్యయంతో సనత్ నగర్ కావచ్చు, అల్వాల్, ఎల్బీ నగర్లో భారీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. నిమ్స్ కూడా భారీగా విస్తరించాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ ప్రాంగణంలో అవకాశం లేకపోవడంతో నిమ్స్కు సమీపంలోని కాలం చెల్లినటువంటి ప్రభుత్వ క్వార్టర్స్ స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి రహదారులు కావచ్చు, భవనాల శాఖ ప్రణాళిక రూపొందించింది. ఆయా క్వార్టర్లను స్వాధీనం చేసుకొని వాటిని కూల్చివేసింది. ఈ నెల 14న ఆ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసేందుకు వీలుగా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది అనమాట. దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి ఎక్కడ రానుందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రమంజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో 34 విభాగాలు 2100 పడకలతోటి దీన్ని నిర్మించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే
బ్రాండ్ విలువలో టాప్ టాటా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ టాప్ 100లో ఏకైక భారత బ్రాండ్. సో గ్రూప్ బ్రాండ్ విలువ 2.18 లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే భారత్లో అత్యంత విలువైనటువంటి కార్పొరేట్ బ్రాండ్గా మనకు టాటా గ్రూప్ అయితే మరొకసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏడాదికి గాను బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసినటువంటి, సో ఇది గుర్తుంచుకోండి, బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2022తో కనుక పోలిస్తే టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 10.3% వృద్ధితో $2,638 కోట్ల పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో $2,500 కోట్ల పైగా విలువైనటువంటి ఏకైక భారత బ్రాండ్ కూడా ఇదే. సో ఇక్కడ మనం దానికి సంబంధించి కనుక చూసినట్లయితే టోటల్గా విలువైనటువంటి 100 బ్రాండ్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నటువంటి ఏకైక గ్రూప్ అంటే 69వ స్థానంలో మనకు టాటా గ్రూప్ అయితే ఉంది. సో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనేటువంటిది మనకు 2వ స్థానంలో ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి టేబుల్ కూడా చూడవచ్చు. తర్వాత మనకు ఎల్ఐసి, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ లాంటి సంస్థలు ఈ విధంగా అయితే సో టాప్ 10లో ఉన్నటువంటి సంస్థలను కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అట్లీస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అత్యంత ఖరీదైనటువంటి నగరాల్లో హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా 202వ స్థానం, దేశీయంగా ముంబైకి అగ్రస్థానం, అంతర్జాతీయంగా అగ్రస్థానంలో హాంకాంగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో భారత్లో విదేశీయులకు అత్యంత ఖరీదైనటువంటి నగరాల్లో హైదరాబాద్కు చోటు లభించింది. సో దేశీయంగా చూస్తే ఈ జాబితాలో అగ్రస్థానంలో ముంబై ఉంది. ఫస్ట్ ప్లేస్ దేశంలో ముంబై ఉంది. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ అండ్ చెన్నై, బెంగళూరు, కోల్కతా, పూణే లాంటివి ఉన్నాయి. సో ఇది మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే అనమాట. సో ఈ సర్వే దీన్ని తీసుకురావడం జరిగింది. చాలా సర్వేస్ ఇటువంటి రిలీజ్ అయితే కనుక క్వశ్చన్ అడగాలనుకుంటే అక్కడ కంపల్సరీ మనకు ఆ సర్వే నేమ్ మెన్షన్ చేసి అడుగుతాడు. సో వాటిని మనం ముఖ్యంగా గుర్తుంచుకొని ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రపంచం మొత్తం మీద ఖరీదైనటువంటి నగరాలు ముంబైకి 147 రాగా, ఢిల్లీకి 166, చెన్నైకి 184, బెంగళూరుకు 189, మన హైదరాబాద్కు 202వ స్థానం వచ్చింది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో, సింగపూర్ సెకండ్, జూరిచ్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయన్నమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం సో ఇవి ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి నగరాలుగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వరికి ₹143 పెంపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 14 పంటలకు మద్దతు ధర పెంచినటువంటి కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఖరీఫ్ మద్దతు ధరను అయితే పెంచింది. సో ఎన్ని పంటలకు పెంచింది అని చెప్పేసి అంటాడు. సో 14 పంటలకు దాదాపుగా 5.3% నుంచి 10.35% వరకు కనీస మద్దతు ధరకు పెరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దానిలో మనకి ఇక్కడ వరికి ₹143 పెరిగింది. సో ఇక్కడ ఆ పెరిగినటువంటి ధరలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 2022-23, 2023-24 సంబంధించినటువంటి ఆ పెంచడం ద్వారా ధర ఎంత అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎన్ని పంటలకు పెంచిందని చెప్పేసి అంటాడు కనుక 14 పంటలు అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే TSPSC ISO గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ISO అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ గుర్తింపు లభించింది. సో 3 ఏళ్ల వ్యాలిడిటీ తోటి సర్టిఫికేట్ అయితే మంజూరైందని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ప్రకటించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి దేనికి ISO గుర్తింపు వచ్చిందంటే సో ఇక్కడ మనకు TSMSIDCకి ISO గుర్తింపు తాజాగా రావడం జరిగింది. సో దాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియాకు 2 గోల్డ్ మెడల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆసియా అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో చివరి రోజు ఇండియా 2 గోల్డ్ మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇది మనకు సౌత్ కొరియా వేదికగా జరుగుతుంది. వేదిక చాలా ఇంపార్టెంట్. సో నిన్నటితోటి ఇది ముగియడం జరిగింది. టోటల్గా దీనిలో కనుక చూసినట్లయితే ఈ టోర్నీలో ఇండియా మొత్తంగా 6 గోల్డ్స్తో సహా 19 మెడల్ గెలుచుకుంది. టోటల్గా 19. సో దానిలో 6 గోల్డ్ మెడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఏంటంటే మనకు సో ఆసియా అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సో సౌత్ కొరియా వేదికగా జరుగుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో కింద ఇచ్చినటువంటి లింక్ కనుక ఓపెన్ కాకపోతే మీరు సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా గ్రూప్ వస్తుంది గ్రీన్ కలర్ తోటి. సో దానిలో జాయిన్ అయినట్లయితే మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా దానిలో షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో అదేవిధంగా కరెంట్ అఫేర్స్ మే మంత్కి సంబంధించి కూడా మన యాప్లో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఛానల్లో కూడా వీడియో పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసాం. పార్ట్ 2 రేపు రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.